నేను అధికారంలోకి వస్తాను, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం వస్తుంది, అప్పుడు మేమే తీరుస్తాము కాబట్టి మళ్ళీ వెంటనే తీసుకోండి అని చెప్పి కూడా రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను, మీకు 100 రోజులు అంటే ఎప్పుడవుతుంది? మీకు డిసెంబర్ అంటే ఏ డిసెంబరు? 23 డిసెంబరా లేకపోతే మరీ డిసెంబరు? దానికి తోడు ఈరోజు అనేక రకాల హామీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా ఉందా అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టున్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మసిబూసి మారడికాయ చేయే ప్రయత్నం చేస్తాం. నేను రేపు ఏం మొక్క పెట్టుకొని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టాలని అడుగుతా ఉన్నాను, ఏం సాధించాలని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా, ఈ గ్యారెంటీలు అమలు చేయాలా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే కనుచూపు మేరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు. అసలు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో ఎన్నికల తర్వాత విదేశాలకు పోతాడో తెలియదు. మరి తెలంగాణ ప్రజల సంగతి అడుగుతా ఉన్నాం. తెలంగాణ గ్యారంటీల పేరుతో ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, మా సంగతి ఏంటని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. భూగర్భ జలాలు అడుగండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, పశువులకు కూడా నీరు లేనటువంటి పరిస్థితి మనం చూశాను పేపర్లో. తాగునీటి కోసం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ను బాధ్యతలు పెట్టి మేము సమస్య ఎదుర్కొంటామని చెప్పారు. మరి రైతుల సంగతి నేను అడుగుతా ఉన్నాను, పంటల సంగతి ఏంటి, పశుగ్రాసం సంగతి ఏంటి, పశువులకు నీళ్ళేంటి, ఎండిపోతున్నటువంటి పంటల గురించి ఏంటి? మీకు తుగ్గూడ మీటింగు, ఆంధ్ర మీటింగు, తమిళనాడు మీటింగు, బాంబే మీటింగు, ఢిల్లీ మీటింగు, ఇదే సరిపాయి మీకు.